రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలకు మైనార్టీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రామగుండాన్ని 50 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని ఈరోజు ఆయన చేసి చూపారు. బీపారోజ్ గడ్డ నుండి మొదలుకొని రామగుండం, ఎయిటింగ్లాండ్ కాలనీ, అంతర్గా, పొట్యాల, మదిరాల అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈరోజు 24 గంటలు శ్రమించి ముఖ్యమంత్రి గారితో నిధులు కేటాయించుకొని అక్కడ తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని మాంచెస్టర్గా అభివృద్ధి చేయాలన్నట్టు ఒక మంచి ఆలోచనతోని ముందుకు వెళ్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ గారికి ముఖ్యంగా మా మైనార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రామగుండం కాన్స్టిట్యున్సీలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ కూడా వీరందరూ నా బంధువులు, నా సోదరులు, నా కుటుంబీకులు అన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎవరైతే కళ్ళు మూసుకొని కబోదుల్లా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నాయకులారా ఇకనన్నా గ్రహించండి. మనందరం కూడా ఒకటి. మన నాయకుడు రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను మీరందరూ స్వాగతించండి. అంతేగాని వారిని వివిధ రకాలుగా అవాకులు చెవాకులు మాట్లాడడం బంద్ చేయండి. ఇక నుండి ఈ రామగుండాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఈరోజు లక్ష్మీనగర్లో చూసినట్లయితే మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, సమ్మక్క సారక్క జాతర కాకుండా ఇవాళ ముస్లిం మైనార్టీ ఈద్గాలు కాకుండా ఇవాళ రామగుండంలో ఉన్నటువంటి రామ మందిరాన్ని గాను ఎంతో అభివృద్ధి చేస్తున్నట్టు మన ప్రియత నాయకులు రాజ్ ఠాకూర్ గారు ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ముందుకు వెళ్తున్నారు. వారిని మనం అందరం కూడా ఆయనకు అండదండగా ఉండి ఆయన యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరం కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాజ్ ఠాకూర్, జై మక్కాన్ సింగ్.